మనకి రాని పనులు చేపెట్టకూడదు, చేతకాని పని అయితే అస్సలు ట్రై చేయకూడదు. కాకపోతే నాకు కొద్ది తుత్రా కాబట్టి అవే చేస్తుంటాను. సంకనకి పేరు రోజులు వస్తే ఎవరు చెప్తే మాత్రం ఏంటో. అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే నెల్లూరులో ఉన్న కోటకు వచ్చేసాను అనమాట. మా పెదమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళైతే కొత్తగా ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటి కోసం కావాల్సిన ఇసుక కోసం నన్ను కూడా చెరువులోకి తీసుకెళ్లారు మా అన్న వాళ్ళు. నేనైతే నా పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతాను. కానీ వీళ్ళు మాత్రం నేనేదో పని చేసే వాళ్ళగా నన్ను తీసుకెళ్లారు. నాకు అర్థం కావట్లేదు. సరే వచ్చాం కదని చెప్పి హెల్ప్ చేద్దాం అడిగితే ఏమంటున్నారు చూడండి మా వాళ్ళు. రహీం భాయ్ హెల్ప్ కావాలా? ఇంకా నేనైతే ఖాళీగా ఉన్నా అని చెప్పి నేను కూడా చేసేసాను అనమాట ఇసుక నింపడంలో. ఇంత ఎండలో ఎలా చేస్తారు రా బాబు? నా వల్ల అయితే కాలేదు. ఈ ఎండకు సత్యం చేయలేక. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఇంకపోతే మేమైతే లోడ్ చేసుకుని ఇంటికైతే బయలుదేరేసాం అనమాట. నాకైతే ట్రాక్టర్లో ఎక్కడం చాలా భయంకరంగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడము. మా అన్న అయితే నన్ను బండిలో రమ్మన్నాడు. కాకపోతే నాకు తుత్తరు కదా, నేను ట్రాక్టర్లోనే వస్తానని చెప్పి నాకైతే చాలా అంటే చాలా భయం వేసిపోయింది ఆ ట్రాక్టర్లో రావడం. కాపాడండి నాన్న. చచ్చినా ఇంకోసారి ఇట్లాంటి సాహసం అయితే నేను చేయాలనుకోను. నాకైతే గుండె జారి చేతుల్లోకి వచ్చేసింది. అది మా సంగతి. మనమైతే ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటా బాయ్.